విద్యారంగంలో చాలా అంశాలు ఇప్పుడు చర్చించుకొని పరిష్కారం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉద్యమాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఈ అణగారినటువంటి తరగతుల నుండి దళితులు, ఆదివాసీలు, వెనకబడ్డటువంటి తరగతులు, పేదలు కొంత కష్టపడి చదివి ముందుకు రావాలా, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలా, లేదా ఆ రకమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళడానికి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో కష్టపడి ముందుకు రావాలని చెప్పి భావిస్తుంటే ఇలాంటి పేపర్ లీకేజీల వల్ల కార్పొరేట్ విద్యా సంస్థల ప్రయోజనాలకు, అట్లాగే కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నటువంటి మాఫియాకు, దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, వాటన్నిటిని నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అండదండలు, వాటి ద్వారానే జరుగుతున్నటువంటి విధానాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసి కష్టపడి చదివి పరీక్షలు రాసి వాళ్ళ అర్హత పొందాలని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి, వాళ్ళ వెనకాల సంస్థలు, రాజకీయాలు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేసి పేపర్లు కొనొచ్చు, పరీక్షలు రాయొచ్చు, ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకోవచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంకా ముఖ్యమైనటువంటి స్థానాలకు వెళ్ళొచ్చు అనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు విద్యా విధానాన్ని కొనసాగించడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా అనుకూలంగా వివరిస్తున్నట్టు. దాని ఫలితంగా కష్టపడి చదివి వస్తున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కనీసం ఆ స్థాయిలోకి, ఆ ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి పోవాలనేటువంటి ఆలోచన కూడా ఆస్కారం లేనటువంటి స్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చూస్తే, నిన్ననే నేను నిర్మల్ జిల్లాలో ఒక ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళొచ్చాను. అక్కడ ఉండేటటువంటి గిరిజన ప్రాంతాలకు వెళితే అక్కడ మంచినీళ్ళు ఉండవు, 3 ఫేజ్ కరెంట్ ఉండదు, ఏదైనా రావాలని చెప్పి అనుకుంటే రోడ్డు ఉండదు, సెల్ నెట్వర్క్ ఉండదు, ఆరోగ్యం బాగలేదంటే అంబులెన్స్ కూడా రాదు, డబ్బులు మనమే పెట్టుకొని పోవాలా. అలాంటి స్థితిలో ఉండి గిరిజన విద్యార్థులు చదువుకొని ఇప్పుడుండేటటువంటి స్థాయిలో పోటీపడి వాళ్ళు డాక్టర్లుగా లేదా ఇంజనీర్లుగా లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి చదువులకు రావాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు, ఈ రోజు జరుగుతున్నటువంటి వాటిని చూస్తే ఇక వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆదివాసీలు ఎన్నడూ కష్టపడి చదివి ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థానాలకు వస్తారు? నేను ఒక హై స్కూల్ పర్యటనకు వెళ్ళి పరిశీలించినప్పుడు 550 మంది పైగా పిల్లలు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ఆది పై కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 16 మంది మాత్రమే ఉన్నారు ఆ స్కూల్లో. మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆ 16 మంది కూడా పై కులాల్లో ఉండేటటువంటి పేదలు. మరి అలాంటి స్కూళ్ళల్లో ఈరోజు చదువుకుంటూ వీటికి పోటీపడి రావాలి. వాటి చదువు వల్ల ఏమి ఉపయోగం లేదు. కోచింగ్ సెంటర్లోకి వచ్చి చదువుతూనే కానీ మార్కులు వస్తాయి, లేకపోతే పదవులు వస్తాయి, సీట్లు వస్తాయి. అందుకని అనివార్యంగా చెప్పంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా మధ్యతరగతి వాళ్ళే కాకుండా ఇప్పుడు పేదవాళ్ళు కూడా కష్టపడి చదివించి అప్పులు చేసి ఇళ్ళు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఉన్నటువంటివి తాకట్టు పెట్టి బిడ్డలను చదివిస్తుంటే ఆ బిడ్డలు మాలాగా మట్టి పని చేయకూడదు, ఎట్టి పని చేయకూడదు, వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి చదువులోకి చదవాలా, ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావాలా, వాళ్ళ భార్య పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలా, మాది ఎట్లయిపోయినా పర్వాలేదు అని ఆస్తులు అమ్ముకొని పంపిస్తుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చదువుకున్న తర్వాత పరీక్షలు రాస్తే పేపర్ లీకేజ్ అయిందని, ఆ లీకేజ్ అయిన డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా పేపర్ కొని చదివి వాళ్ళే కొట్టేస్తున్నారు, మార్కులు కొట్టేస్తున్నారు అని చెప్పి మళ్ళీ పరీక్ష రద్దయిపోయిన తర్వాత మళ్ళీ తయారు కావాలి, మళ్ళీ చదవాలా, మళ్ళీ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకోవాలా. ఇలాంటి వాటన్నిటిని కొనసాగుతుంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నీట్ పరీక్షలు లీకేజ్ అవుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించదు. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి తీరులోనే సరిగా లేదు, లోపాలు ఉన్నాయి, తగినటువంటి పరిస్థితి లేదు, దాని ద్వారా నిర్వహించకూడదు అని చెప్పి ఆందోళనలు జరుగుతుంటే పట్టించుకోదు. ఇప్పుడు కూడా మళ్ళీ నిర్వహించేటటువంటి దాంట్లో దానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకు ఇవాళ అది ఫెయిల్ అయినటువంటి సంస్థ కదా, దానికి అవకాశం ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించడానికి, టెస్ట్ నిర్వహించడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇది జరగదనేది ఏముంది? మళ్ళీ లీకేజ్ కాదనేది ఏముంది? మీ అండదండలతోనే జరుగుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం అండదండలతోనే జరుగుతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు నిర్వహించినప్పుడు మళ్ళీ జరిగినా ఇంకోసారి జరిగినా లీకేజ్ కాదనే దానికి అవకాశం ఏముంది? అందుకనే వీటికి సంబంధించినటువంటి మీరందరూ కూడా కోరుతున్నట్టుగా ఈ విద్యా రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. ఈ నీట్ పరీక్షలు అనేటటువంటిది రాష్ట్రాల స్థాయిలోనే నిర్వహించుకునేటటువంటి అవకాశం ఉండాలని మీరు పెట్టారు. దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కొంత మెరుగయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎన్టీఏ ద్వారా నిర్వహించకూడదు, ఒక స్వతంత్ర సంస్థ ద్వారా నిర్వహించాలని చెప్పి కూడా మీరు కోరారు. అది ఫెయిల్ అయినటువంటిది, పూర్తిగా వైఫల్యమైంది. అందుకని దాని ద్వారానే మళ్ళీ పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోన విచారణ జరిపించి
వీటన్నిటికి సంబంధించినటువంటి కారకులైనటువంటి వాళ్ళ మీద విచారణ జరిపి వాటి మీద చట్టపరంగా కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ రోజు మనమందరం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగ సంస్థలంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. సిబిఐని తన కంట్రోల్లో పెట్టుకొని తన వ్యతిరేకుల మీద పనిచేయిస్తుంది. అట్లాగే ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా పూర్తిగా స్వతంత్రంగా వివరించి రాజ్యాంగానికి అనుగుణంగా హక్కుల్ని అమలు చేసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి ఇది పరిస్థితి లేదని కొన్ని తీర్పులను బట్టి మనకు స్పష్టమవుతుంది. అలాంటి వాటిని కూడా ప్రభావితం చేసి ఆర్ఎస్ఎస్ సంస్థలంతా కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సంస్థలంతా కూడా వైఫల్యం చెందుతున్నాయి. కేంద్రం ఏమి చెబితే, బీజేపీ ఏం చెప్తే, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది నడిచేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వ్యవస్థలంతా కొనసాగుతున్నాయి. గవర్నర్ ఆ పరిస్థితి చేస్తున్నారు, సిబిఐ అలాంటి పరిస్థితి చేస్తుంది, ఎన్నికల కమిషన్ అదే పని చేస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా కొద్దిగా గొప్ప వీటి మీద ప్రజలకు విశ్వాసం ఉంటే వాటి పట్ల కూడా ఉంది. వాటి అన్నిటినీ నడపడానికి మూలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దాన్ని కూడా మార్చాలని చెప్పి ప్రయత్నం చేసి మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. మనవాదానికి ముందుకు తీసుకురావడం అంటే ఈ శూద్రులంతా కూడా అణచివేతకు గురవుతున్నటువంటి తరగతులకంతా చదువుకునే హక్కు ఉండకూడదని చెప్పి దాన్ని ఈ రోజు డబ్బున్నటువంటి వాళ్ళకు చదువు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకు చదువు, ఆధిపత్య తరగతులకు సంబంధించినటువంటి చదువు పేదవాడికి అనగానటువంటి తరగతులకు లేదు అని వరధర్మ శాస్త్రం ఏదైతే చెప్పిందో దానికి అనుకూలమైనటువంటి విధానాల్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి విషయం అన్ని రంగాల్లో కనబడుతుంది. వాటిలో విద్యారంగంలో కూడా కనబడుతుంది. విద్యను పూర్తిగా రాష్ట్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే అవినీతికి అది ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా అయింది. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలంగాణలో సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు దీని ద్వారా దోపిడీ జరుగుతుంది అనేటటువంటిది తెలుస్తుంది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వీటన్నిటి ద్వారా ఇష్టానుసారంగా లక్షల రూపాయలు ఫీజులు పెట్టి వేల కోట్ల రూపాయలు దాటుకొని వాళ్ళే రాజకీయ నాయకులై వాళ్ళే ప్రభుత్వాన్ని శాసించేటటువంటి పరిస్థితుల్లోకి మనం చూస్తున్నాం, కనబడుతున్నాం. అలాంటి వాళ్ళే మంత్రుల స్థానంలో, ముఖ్యమైనటువంటి స్థానంలో ఉంటున్నారు. పాలకులుగా వాళ్ళే మారినప్పుడు ఈ లీకేజీలు వీటన్నిటి వాళ్ళకి పెద్ద కష్టమేమి సమస్య అయినటువంటి విషయం కాదు. వీటి నుంచి బయటపడేటటువంటి పద్ధతులు కూడా వాళ్ళకేం పెద్ద కష్టమైనటువంటి విషయాలు కాదు. అయితే ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పేదలు అనగానటువంటి తరగతుల విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. వాటికి వ్యతిరేకంగా మనం పోరాడకపోతే విద్య అందరికీ సమానంగా ఉచితంగా ప్రభుత్వాలు అందించాల్సినటువంటి పద్ధతి వరకు వెళ్లాల్సి ఉంటుంది. డబ్బు ఉన్నవాడికి ఒక విద్య, పేదవాడికి ఒక విద్య, డబ్బు ఉన్నటువంటి వాటికి మాత్రమే ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి పదవులు అనేటటువంటి వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు అత్యధిక పేదలుగా ఉండేటటువంటి విద్యార్థుల జీవితాలు, వాళ్ళ కుటుంబాల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు తరతరాలుగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండేటటువంటి వ్యవస్థలో కొనసాగుతుంది. అలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మీరు తీసుకుంటున్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీరు చేసేటటువంటి ఉద్యమానికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ప్రత్యక్షంగా కూడా పాల్గొనడానికి కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ